అండి, మీరందరూ బాగున్నారా? ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడం నిజంగా మనందరికి ఎంతో ఆశీర్వాదం ప్రియులారా. మరి ఈ రోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామా? మరి పరిశుద్ధ గ్రంథముల నుండి వాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. దేవునికి స్తోత్రం. దేవాది దేవుని కృప లేకుండా ఈ భూమి మీద ఎవరు కూడా జీవించలేరు ప్రియులారా. కానీ దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప మనల్ని దీర్ఘాయువుకి నడిపిస్తుంది. మన జీవితాలు దీర్ఘాయువుతో కూడి సుఖజీవనంతో కూడిన సంవత్సరములు ఆయన దయ వలన, ఆయన కృప వలన మాత్రమే మనము పొందుకోగలము. అందుకే దేవుడు అంటున్నాడు, నా వలన అది సాధ్యమవుద్ది, ఎవరి వల్ల సాధ్యము కాదని. నా వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది. హల్లెలూయా. ఈరోజు దీర్ఘాయువుగా బ్రతికే వాళ్ళు కనబడట్లేదండి. చాలా మంది వారి జీవితాన్ని మరి కొద్ది రోజులు కూడా బ్రతకని పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున. అయితే ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనని ప్రేమిస్తూ ఈరోజు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే, నా వలన నీకు దీర్ఘాయువు కలుగుద్ది. హల్లెలూయా. మరి దీర్ఘాయుష్ దేవుడు అనుగ్రహించవలసిందే గాని మనుషుల వల్ల జరిగేది కాదు. నీవు జీవించు సంవత్సరములు అధికములు అవుతాయని సామెతల గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనంలో ఉంది ప్రియులారా. కాబట్టి మనం జీవించే సంవత్సరములు అధికములగును గాక అని దేవుడు మనతో మాట్లాడటం నిజంగా మనకి ఎంతో సంతోషం. ఎందుకంటే మనం జీవించి ఉంటేనే మనం ఆయన నామను స్తుతించగలము, ఆయన పని చేయగలము, ఆయన మహిమ కొరకు పరిగెత్తగలము, ఆయన కోసం జీవించగలం ప్రియులారా. అందుకనే దేవుడు మనం ఈ దినం ప్రార్థన చేసి మన యొక్క జీవితంలో ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకే స్తోత్రములు. అయ్యా, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. నీ వలన తండ్రి మేము నాయన బలంగా ఉండగలము, నీ వలన మేము దీవించబడగలము, నీ వలననే మాకు దీర్ఘాయువు నాయన, నీ వలనే మా సంవత్సరములు అధికములవుతాయి తండ్రి. వందనాలు. వాటి కృపను ఇటు వాక్యాన్ని మా హృదయంలో ఫలింప చేయమని. అయ్యా, ఎంతో మంది బలహీనులై రోగులు ఈ పడకల మీద అయ్యా తండ్రి బాధపడుతున్నారు. అయ్యా, వారందరికీ మీ రక్తం ప్రోక్షించి స్వస్థపరిచి దీర్ఘాయువును మంచి ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మరి దినం ఈ వాక్యమైన ప్రతి బిడ్డకు దీర్ఘాయువును మంచి ఆరోగ్యమును అయ్యా వారి సంవత్సరంలో అధికములగినట్లుగా నువ్వు కృప చూపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.